నకిలీ మద్యం కేసులో సిట్ ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశాయి. ఇప్పటికే కీలక నిందితులు అద్దేపల్లి జనార్దన్ రావు, అద్దేపల్లి జగన్మోహన్ రావులను విచారించిన అధికారులు తాజాగా మరో 6గురిని కస్టడీలోకి తీసుకున్నారు. వీరి ద్వారా వచ్చే సమాచారాన్ని బట్టి మరికొంతమంది పాత్రధారులను గుర్తించే అవకాశం ఉంటుందని అన్నారు. మరోవైపు మద్యం కుంభకోణం కేసులో నిందితులకు ఈ నెల 21 వరకు కోర్టు రిమాండ్ పొడిగించింది. నకిలీ మద్యం కేసులో విచారణ చేసే కొద్దీ అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ మంత్రి జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారీకి శ్రీకారం చుట్టినట్లు A1 గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు ఇప్పటికే విచారణలో అంగీకరించారు. అంతేకాకుండా ఎప్పుడెప్పుడు ఎటువంటి లావాదేవీలు జరిగాయి, ఎవరిని పరిచయం చేశారు, నెలవారీ మామూళ్లు ఎలా ఇచ్చాము, ముడి సరుకు ఎలా తెప్పించారు, అధికారులు తనిఖీలు చేయకుండానే జోగి రమేష్ వారిపై ఎలా ఒత్తిడి తెచ్చారనే అంశాలపై జనార్దన్ రావు నుంచి అధికారులు కీలక సమాచారం రాబట్టారు. స్పిరిట్ సరఫరా చేసిన బాలాజీని బెంగళూరులో అరెస్టు చేసిన అధికారులు ఆ తర్వాత జోగి రమేష్, జోగిరామును అరెస్టు చేశారు. వారికి రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. నిందితుల రిమాండ్ ముగియడంతో పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఈ నెల 21 వరకు రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు. ఈ కేసులో అరెస్ట్ అయిన మరికొంతమందిని కస్టడీకి ఇవ్వాలంటూ అధికారులు వేసిన పిటిషన్ను న్యాయస్థానం విచారించింది. 5 రోజుల కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో అధికారులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు. A7 గా బాలదాస్, A9 గా ప్రదీప్ దాస్, A11 గా శ్రీనివాస్ రెడ్డి, A12 గా వెంకట్ కళ్యాణ్, A15 గా రాంబాబు, A16 గా అల్లా బక్షిని ఎక్సైజ్ ఆఫీస్ కి తరలించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారిని 5 రోజుల పాటు విచారించి కీలక సమాచారం రాబట్టాలని అధికారులు భావిస్తున్నారు. అసలు ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్న విషయాన్ని తేల్చాలని భావిస్తున్నారు. ఇక ఇదే కేసులో A14 గా తలారి రంగయ్య ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ చేసిన కోర్టు ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది. అటు మద్యం కుంభకోణం కేసులో నిందితులకు నేటితో రిమాండ్ ముగియడంతో వారిని జైలు నుంచి కోర్టుకు తీసుకువచ్చారు. విజయవాడ జైలులో ఉన్న రాజ్ కసిరెడ్డి, చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడుతో పాటు గుంటూరు జైల్లో ఉన్న నవీన్, బాలాజీలను అధికారులు కోర్టుకు తీసుకొచ్చారు. ఇక ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై బయట ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ఎంపీ మిథున్ రెడ్డి, దిలీప్ ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యంగా పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. విదేశాల్లో ఉన్నాం, ఎవరు ఏం చేయలేరనే ధీమాతో ఇష్టారాజ్యంగా కించపరిచే పోస్టులు పెట్టాడు. ఇటీవలే ఏపీకి వచ్చినట్లు సమాచారం అందుకున్న పోలీసులు అరెస్టు చేసేందుకు నివాసానికి వెళ్లగా అక్కడ సోదరుడు ఓబుల్ రెడ్డితో కలిసి పోలీసులపైనే దురుసుగా ప్రవర్తించాడు. దీంతో అన్నదమ్ములిద్దరిని అరెస్టు చేసిన పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తీసుకొచ్చారు. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల పోస్టులను కోర్టుకు అందజేశారు. 6వ అదనపు జ్యుడిషియల్ కోర్టులో ఓబుల్ రెడ్డి, 2nd అడిషనల్ జ్యుడిషియల్ కోర్టులో భాస్కర్ రెడ్డిని ప్రవేశపెట్టారు. కోర్టు విచారణ చేపట్టింది.